जय श्री राम। ओम श्री परमात्मने नमः। अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः 7.4 भूमिरापो अनलो वायुः खम्मनो बुद्धिरेव च अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा। భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఇవి నా ప్రకృతికి చెందిన 8 భాగాలు. ఓకే, అంతటా శ్రీకృష్ణుడే. 7.5 అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ ప్రకృతి లోవర్ అన్నమాట, అపర తక్కువది. దీనికంటే ఉన్నతమైన మరో ప్రకృతి ఉన్నది, అది జీవరూపం. దానివల్ల ఈ జగత్తు నిలుస్తుంది. ఓకే, ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఈ రెండు ప్రకృతులు అన్ని ప్రాణుల మూలాలివి. నేను జగత్తుకి ఉద్భవం మరియు లయ కారణం. ఇది ఒక చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్ సనాతన ధర్మలో. దేర్ ఆర్ 3 ఎటర్నల్ వెరిటీస్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి 13th చాప్టర్లో వస్తుంది. వేదం ఏమంటుందంటే దేర్ ఆర్ 3 ఎటర్నల్ వెరిటీస్. వెరిటీ అంటే ట్రుత్, వెరిటబుల్, వెరాసిటీ, వెరిలీ అంటే ట్రూలీ. అంటే 3 అనాదిగా ఉన్నాయి, కాజ్లెస్, బిగినింగ్లెస్. ఏమిటి? పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి. అంటే ఈ ప్రకృతిని జీవాత్మని భగవంతుడు తయారు చేయలేదు. అదేంటి? అవును, అర్థం చేసుకోండి. కానీ ఈ రెండిటి మీద కంప్లీట్ కంట్రోల్ ఆయనకున్నది. ఈ కాన్సెప్టు, ఈ లాజిక్ చాలా క్లియర్ అండి. మిగిలిన మతాల్లో దేవుడు మనని తయారు చేశాడు, వాడు 7 రోజుల్లో తయారు చేసి 6 రోజుల్లో తయారు చేసి 7వ రోజు వాడు అలసిపోయాడు కాబట్టి రెస్ట్ తీసుకుంటే దాన్ని సబ్బాత్ అంటారు. క్రిస్టియన్స్ సండే, వీళ్ళేమో ఫ్రైడే, జ్యూస్ ఏమో సాటర్డే. భగవంతుడు అలసిపోవడమే అంటారు వెరివేధవ. వీర్యం ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్స శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. వీర్యం అంటే ఇండిఫెటిగబుల్. భగవంతుడు అలసిపోడరా, అలసట ఉండదు. నీకు నాకు అలసట ఉంటుంది. సో భగవంతుడు మనని తయారు చేయలేదు. ఎందుకంటే భగవంతుడు కానీ మనని తయారు చేసి ఉంటుంటే మనం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్ గాడ్ విల్ క్రియేట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కదా. మనం పర్ఫెక్ట్గా లేము కదా. అది చాలా సింపుల్. కాకపోతే మన మీద ఆయన కంట్రోల్ ఉన్నది, ఆయన మనం పట్టుకోవాలి. జై శ్రీరామ్.